పట్టణ బురిపాలెం రోడ్లోని శ్రీ వివేకానంద సెంట్రల్ స్కూల్ సీఈఓ రావిపాటి వెంకట్రాం, ప్రిన్సిపల్ శంకర్ కు జాతీయ స్థాయి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఇగ్నైటెడ్ మైండ్ అవార్డు లభించాయి. హైదరాబాద్ హైటెక్ సిటీలోని మైదాన్ ఎక్స్పో సెంటర్ లో జరిగిన భారత్ ఎడ్యుకేషన్ సమ్మిట్ లో శ్రీ వివేకానంద సెంట్రల్ స్కూల్ కి ఈ గౌరవం దక్కింది. జాతీయ స్థాయిలో విద్యా బోధనలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించే పద్ధతులపై ఈకే ఉపదేశ్ మీడియా, న్యూఢిల్లీ కేంద్రం ప్రభుత్వం సంయుక్త ఆధ్వర్యంలో ఈ సమ్మిట్ నిర్వహించారు. 2026 సంవత్సరానికి సిబిఎస్ఈ స్కూల్లో నిబద్ధత, అంకిత భావం, ఆధునిక సాంకేతికతను వేలవించి విద్యా బోధన అందిస్తున్నందుకు జాతీయ స్థాయి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఇగ్నైటెడ్ మైండ్ అవార్డులను ప్రదానం చేశారు. భారత్ ఎడ్యుకేషన్ సమ్మిట్ లో జాతీయ స్థాయి అవార్డులు అందుకున్న వివేకానంద సెంట్రల్ స్కూల్ సీఈఓ రావిపాటి వెంకట్రాం, ప్రిన్సిపల్ డి శంకర్ అభినందన సభను శుక్రవారం స్కూల్ ఆడిటోరియంలో నిర్వహించారు. ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్, మానవతా సంస్థ తెనాలి చైర్మన్ డాక్టర్ కొలసాని రామచంద్ ముఖ్య అతిథిగా హాజరై అవార్డు గ్రహీతలను సత్కరించారు. అవార్డుల కోసం దరఖాస్తు లేకుండానే ప్రతిభను ఫలితాలను ప్రత్యేకించి గుర్తించి అవార్డులు ఇవ్వడం మంచి పరిణామమని తెలిపారు. ఈ అవార్డులు మరెందరో ఉపాధ్యాయులు, విద్యా సంస్థలకు ప్రేరణ కలిగిస్తాయని అభిప్రాయపడ్డారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ కె రామరాజు, ప్రిన్సిపల్స్ ఉపాధ్యాయులు మురళీ రాంబాబు, అఖిల, సీతా మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అలాంటి అకేషన్లో మన వివేకా సెంట్రల్ స్కూల్కి 2 అవార్డ్స్ తీసుకురావటం అనేది, ఒకటి డైరెక్టర్ ఎక్సలెన్స్ అవార్డు, అలాగే ప్రిన్సిపల్ ఎక్సలెన్స్ అవార్డు రావటం అనేది తెనాలికి కూడా గర్వకారణమని తెలియజేస్తూ మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. అలానే మురళి గారికి, టీచింగ్ స్టాఫ్ అందరికీ కూడా, ఎందుకంటే ఇన్స్టిట్యూషన్ వెనుక టీచర్స్, అలానే అంతకుమించి ఇందాక వీరనారాయణ గారు చెప్పినట్లు స్టూడెంట్స్ పాత్ర చాలా ఉంటుంది. ఒకసారి మీకు మీరు క్లాప్స్ కొట్టుకుంటే చాలా బాగుపడుతుంది. ఎందుకు పిల్లలు గొంతులు వేస్తారంటే స్కూల్కి సెలవులు కాబట్టి పిల్లలందరూ గొంతులు వేస్తుంటే ఒక స్టూడెంట్ చాలా ఏడుస్తున్నాడు, స్కూల్ తగలబడుతుందని. అటు నుంచి వెళ్ళి ఒక పెద్ద మనిషి, ఎందుకు బాధపడుతున్నారు, అందరూ ఏడుస్తున్నారంటే స్కూల్ తగలబడుతుంది, మాతో పాటు టీచర్స్ కూడా బయటకు వచ్చేసారు, వాళ్ళు కూడా లోపల ఉంటే అసలు ఎప్పటికీ స్కూల్ ఉండేది కాదు కదా అని బాగా దేవుణ్ణి పూజిస్తాడు. ఆ పూజించే వ్యక్తి ఉన్న ఊరికి ఒక రోజు వరద వస్తుంది. అతను ఎంత నమ్మకం అంటే దేవుడు నాతో డైరెక్ట్గా మాట్లాడతాడు, నా లైఫ్కి సంబంధించి ఏదైనా ఆ దేవుడే చూసుకుంటాడు అని అపారమైన నమ్మకం ఉన్న వ్యక్తి అనమాట. వరద వస్తే అందరూ ఊళ్ళో వాళ్ళందరూ కొండెక్కుతా ఆయన అడుగుతారు. వచ్చి ఏమడుగుతారంటే, మన ఊళ్ళోకి వరద వస్తుంది, నీళ్ళు వస్తున్నాయి, మునిగిపోవచ్చు, మేమందరం కొండ మీదకి వెళ్తున్నాం, నువ్వు కూడా వచ్చేసే మాతో అంటే, నో నేను రాను, నన్ను దేవుడు రక్షించుకుంటాడు, ఎందుకంటే నేను డైరెక్ట్ దేవుడికి సంబంధించిన మనిషిని, నేను మీరెవరు, ఆఫ్టర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్, వెళ్ళిపోమని. ఈ సంవత్సరం 2026లో హైదరాబాద్లో జరిగింది. ఇది భారత్ ఎడ్యుకేషన్ సమిట్ వాజ్ కండక్టెడ్ ఇన్ హైదరాబాద్. హైటెక్ సిటీలో పెట్టారు. ఇది ఏ సిటీలో పెట్టారు? ఇది దీనికి ఈ రీజన్లో ఉన్నటువంటి ఇండస్ట్రియలిస్టులు, ఇంజనీరింగ్ కాలేజెస్ వాళ్ళు, అలాగే మెడికల్ కాలేజెస్ వాళ్ళు, డిగ్రీ కాలేజెస్ వాళ్ళు, వీళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేస్తారు. అకాడమిషియన్స్ అందరూ ఇన్వైట్ చేస్తారు. చేసి ఏం చేస్తారు, సెమినార్ నిర్వహిస్తారు. అక్కడ ఏమిటా సెమినార్ అంటే, నెక్స్ట్ రాబోయే అకాడమిక్ ఇయర్స్లో ఎలాంటి మార్పులు తీసుకురావాలి భారతదేశ వ్యాప్తంగా, వాట్ ఆర్ ది స్కిల్స్ వీ హ్యావ్ టు డెవలప్ ఇన్ ది యంగ్స్టర్స్, వాట్ ఆఫ్ ఐడియాస్ వీ హ్యావ్ టు డెవలప్ అమాంగ్ ది చిల్డ్రన్ అని దృష్టిలో పెట్టుకుని లేటెస్ట్ టెక్నాలజీ మీద అక్కడ చర్చ జరిగింది. అంటే రోబోటిక్ టెక్నాలజీ వచ్చింది మధ్య, లేటెస్ట్ స్కిల్స్ మీ అందరికి కూడా. అలాగే ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అందులో రామచంద్ర గారు బాగా ఫేమస్. దీనిలో ఏఐ దాని మీద, అలాగే డేటా బేస్, ఇలాంటి లేటెస్ట్ టెక్నాలజీ మీద సెమినార్స్ జరిగినాయి. అలాంటివన్నీ మీకు ఇంట్రడ్యూస్ చేస్తారు, తెలుసు మీ అందరికి కూడా. మీరు కూడా చదువుతారు కొంతమంది. ఏఐ ఉందా లేదా మీకు ఇక్కడ? ఉందా లేదా ఇక్కడ? గవర్నమెంట్ చెప్పండి, చేయొద్దండి. ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సబ్జెక్ట్ చదివేవాడు ఎవరు మీలో? సో దీస్ ఆర్ ఆల్ స్టడీయింగ్ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. కీప్ యువర్ హ్యాండ్స్ డౌన్ ప్లీజ్. ఇలా లేటెస్ట్ అప్డేట్ చేసుకోవాలి. అలాంటి అప్డేటెడ్ ఏవైతే కంప్యూటర్ డెవలప్మెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా జస్ట్ నాట్ ఫర్ ది నేమ్ సేక్, డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కోసం ఉపయోగించాలి, క్రియేటివ్ డెవలప్మెంట్ కోసం ఉపయోగించాలి. హౌ టు మేక్ యూజ్ ఆఫ్ ది టెక్నాలజీ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. అందుకోసం సెమినార్ పెట్టారు. ఆ సెమినార్లో 2 days సెమినార్ జరిగింది, 21 and 22, 21, 22 ఈ నెలలోనే. అందులో ఏం చేశారంటే, అకాడమిషియన్ వాళ్ళే సెలెక్ట్ చేసుకున్నారు. అండ్ దే హ్యావ్ గివెన్ అవార్డ్స్ టు దోస్ అకాడమిషియన్స్. అంటే 100 మందిని పిలిచి ఇవ్వడం కాదు, ఇక్కడ స్కూల్ లెవెల్లో కొంతమంది, కాలేజీలో కొంతమంది, అలా. ఈ సంవత్సరం 2026 గాను
ఇచ్చేటువంటి అవార్డు పేరు ఏమిటంటే ఏపీజే అబ్దుల్ కలాం ఇగ్నైటింగ్ ప్రిన్సిపల్ అవార్డ్, ఏపీజే అబ్దుల్ కలాం ఇగ్నైటింగ్ డైరెక్టర్స్ అవార్డ్ అనేటువంటి అవార్డ్స్ ఇచ్చారు. ఆ 2 అవార్డు కూడా అంటే ఏపీజే అబ్దుల్ కలాం ఇగ్నైటెడ్ ప్రిన్సిపల్ అవార్డ్, ఏపీజే అబ్దుల్ కలాం డైరెక్టర్స్ అవార్డ్ 2 కూడా మన వివేకానంద సెంట్రల్ స్కూల్కి దక్కినాయి. దట్ ఈస్ ద క్రెడిట్ టు అవర్ ఇన్స్టిట్యూట్.